మనకి బైబిల్లో కీర్తనలు అనేవి ఉన్నాయి కదా, 150 కీర్తనలు ఉన్నాయి. ఇవి అప్పట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు పాడుకునేటువంటి పాటలు. అయితే ఈ పాటలు మనం కూడా అప్పుడప్పుడు పాడేస్తూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే ప్రతి పాటకి కూడా ఒక నేపథ్యం ఉంటుంది. నేపథ్యం అంటే దాన్ని ఎప్పుడు రాశారు, లేకపోతే ఏ పరిస్థితుల్లో రాశారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నారు, దేవరాజ్ గారని, చాలా పెద్ద ఆయన, దగ్గర 80 ఏళ్ళు ఉంటాయేమో ఇప్పుడు. చాలా పాటలు రాశాడు ఆయన, చాలా పాటలు. మీకు కొన్ని పాటలు తెలిసే ఉన్నది. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా, తర్వాత ఆశ్చర్యమైన ప్రేమ, ఈ పాటలన్నీ కూడా ఆయన రాశాడు. చాలా పాటలు రాశాడు. ఆయన నేను కలిసి ఒకసారి ఇద్దరు వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాం. ఆ రోజు ఆయన వాక్యాన్ని బోధించి చివరికి ఆయన పాట పాడాడు. పాట పాడేటప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. అంటే కళ్ళం నీళ్ళు వచ్చాయి, బాగా దుఃఖంగా అనిపించింది. పాట పాడాడు ఆ విధంగా. అయిపోయిన తర్వాత మీ ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం పడుకోవడానికి. అప్పుడు ఆయనతో అన్నయ్య, మీరు వాళ్ళ పాట బాగా పాడారు, కానీ బాగా దుఃఖంగా అనిపించింది, ఎందుకన్నా అసలు ఆ పాట ఎవరు రాశారు, మొదటిసారి వింటున్నాను ఆ పాట అని అంటే, ఆ పాట నేనే రాశాను అని అన్నాడు ఆయన. ఆ పాట ఏంటనంటే దూరం అరిగిన చిన్న తనియ. అంటే తండ్రి చిన్న కొడుకు వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తూ ఉండేటువంటి ఆ భావాన్ని అంతటిని కూడా దాంట్లో పెట్టి రాసినటువంటి పాట అన్నమాట. అవునన్న, బాగా రాశారన్న పాట, చాలా బాగుంది, మీనింగ్ఫుల్గా, అంటే అర్థవంతంగా ఉంది అని అంటే, అయ్యా ఎందుకు ఉంటుంది అర్థవంతంగా, ఉంటుందయ్యా అర్థవంతంగా అని అన్నాడు. అదేంటన్నయ్య అట్లా అంటున్నానంటే, నా చిన్న కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయి 2 వారాలు అయిందయ్యా. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. వాడు గుర్తొచ్చినప్పుడు ఇది రాశాను ఈ పాట, దూరం అరిగిన చిన్నతనయ. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, అప్పట్లో ఈ పాటలు రాసేవాళ్ళు అనుభవాల్లోంచి రాశారు. అంటే ఏంటంటే వాళ్ళు బాధపడినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అనుభవించినప్పుడు కానీ, లేదా ఏదైనా దేవుడి దగ్గర నుంచి పొందినప్పుడు కానీ వాళ్ళు పాటలు రాసుకుంటూ వచ్చారు. అంతేగాని ఇప్పుడు మనం కొన్ని పాటలు చూస్తూ ఉంటాం. ఎలా అంటే కొంతమంది కూర్చొని వాళ్ళకున్నటువంటి భాష, లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి మ్యూజిక్ని బాగా ఎక్కువగా, సంగీతాన్ని బాగా ఎక్కువగా ఉపయోగించి రాసేవాళ్ళు ఉంటారు. కానీ అప్పుడు అలా కాదు, అర్థవంతంగా వాళ్ళు పాటలు పాడుతూ ఉండేవాడు. ఈరోజు ఒక కీర్తనలో ఒక చిన్న భాగాన్ని మీతో కలిసి ధ్యానం చేస్తా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రతి కీర్తనకి కూడా నేపథ్యం ఉంటుంది అని. ప్రతి కీర్తన కూడా నేపథ్యం అంటే ఎప్పుడు పాడారు అనేది ఉంటుంది అన్నాను కదా. ఈ కీర్తన ఎప్పుడు పాడారో మీకు చెప్తాను. అసలు ముందు ఏ కీర్తన అని అంటే 147వ కీర్తన. ఒకసారి తీయండి, 147వ కీర్తన. 147వ కీర్తన ఇది పాటగా చాలామంది పాడుకుంటారు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అని. ఈ పాట మనం కూడా పాడుకుంటూ ఉంటాం. అసలు ఇశ్రాయేలీలు ఈ పాట ఎప్పుడు పాడారు, ఈ పాట పాడటానికి కారణం ఏంటి, అది మీకు చెప్పిన తర్వాత మొదటి 7 వచనాలు మాత్రమే మీతో కలిసి ధ్యానం చేస్తాం. మొదటి 7 వచనాలు. ఈ కీర్తన చాలా పెద్దది. అయితే కీర్తన మొత్తం ధ్యానం చేయం మనం, కేవలం మొదటి 7 వచనాలు మాత్రం ధ్యానం చేస్తాం. అయితే ముఖ్యంగా అసలు ఎందుకు ఈ కీర్తన పాడారు అన్నదాన్ని మీతో చెప్తాను. ఇశ్రాయేలీలు బాగా పాపం చేస్తూ ఉండేవాడు. కథలాగా చెప్తాను వినండి. ఇశ్రాయేలీలు బాగా పాపం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా ఇశ్రాయేలీలు ఆ విధంగా పాపం చేస్తూ ఉంటే చాలాసార్లు ప్రవక్తలను పంపించావు. ప్రవక్తలు అంటే మనకులాగా మాట్లాడి దేవుని మాటలు చెప్పేటువంటి వాళ్ళని ప్రవక్తలు అంటారు. మీకు అర్థమయ్యేటట్లు అన్నీ కూడా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నేను చెప్తాను, అన్నీ బాగా మీకు అర్థం అవ్వాలి. అలాగా దేవుడు పంపించేవాడు. పంపించి, అరే మీరు జాగ్రత్త వినండి, మీరు పాపం చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు పాపం చేస్తున్నారు, మీరు ఇదే విధంగా కనుక పాపంలో కొనసాగితే కనుక నాకు కోపం వస్తుంది అని దేవుడు చెప్తూ ఉండేవాడు.
కొంతమంది కేవలము అదే పని మీద దేవుడు ఏం చెప్పాడో అదే చెప్తూ ఉండేవాడు. ఉదాహరణకి ఇర్మియా అనే ప్రవక్త ఉన్నాడు అనుకోండి, ఆయన అదే పని చెప్పేవాడు అనమాట. చూడయ్యా, దేవుడు కోపం వస్తుందంట, మీరు చాలా ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు, వేరు వేరు విగ్రహాలని కొలుస్తూ ఉన్నారు, దేవుడు కోపం వస్తుంది. దేవుడు కోపం వస్తే కనుక శత్రువు మీ మీదకి వస్తాడు. అంటే వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని నాశనం చేసేసి మీ గుడిని పడగొట్టేసి ఇలా చేస్తారు అని చెప్తే కూడా వినలేదాడు. వినకపోతే ఇక చివరికి దేవుడు అన్నట్లే శత్రువుని పంపించాడు. ఆయన పేరు నెబుకద్నెజర్. ఆయన ఒక రాజు. ఆయన వచ్చి ఏం చేశాడంటే, వీళ్ళ చిన్నపిల్లలు ఉంటారు కదా, యవ్వన పిల్లలు, 15 ఏళ్ళు 16 ఏళ్ళు, 10,000 మందిని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని బానిసలుగా వాడుకోవటం మొదలుపెట్టాడు. వాళ్ళలో ఒక 4 పేర్లు మనకు తెలుసు: దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. అలాంటి వాళ్ళని 10,000 మందిని తీసుకెళ్ళిపోయాడు. కానీ 4 మాత్రమే మనకు తెలుసు, ఎందుకంటే ఆ 4 జాగ్రత్తగా దేవుని కోసం జీవించేటువంటి వాళ్ళు. తర్వాత మందిరం ఉంటుంది కదా, ఇలాగ మందిరం, ఆ మందిరాన్ని కూలగొట్టేసుకొని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు కూలగొట్టేశాడు సార్ అని అంటే, ఆ మందిరంలో ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది చిన్నది మినోరా అంటారు దీన్ని, దీపస్తంభం. ఇది చిన్నది. అక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, ఇంత ఎత్తు ఉంటుంది అనమాట నేల మీద నుంచి. ఇది మామూలుగా చేశారు, దాన్ని పూర్తి బంగారంతో చేశారు. ఇలాంటి వస్తువులు 5,000 వస్తువులు బంగారం తీసుకెళ్ళిపోయాడు. పెద్ద బంగారపు గంగాళం, పెద్ద బంగారపు బిందె, చేతులు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి ఒక బేసిన్ ఉంటుంది, అది కూడా బంగారందే. అలాగ మొత్తం బంగారపు సామాన్లు 5,000 తీసుకెళ్ళిపోయాడు. 5,000 బంగారం అంటే మీరు గొలుసులు గాజులు అలా అనుకోవద్దు, ఇంత పెద్ద బంగారం కేజీలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ మందిరం కట్టినటువంటి సొలొమోన్ గారు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ మందిరం కట్టారు కదా, ఈ మందిరానికి ఇప్పుడు ఏయో ఆకుల్లాగా పెట్టారు, ఇక్కడేమో పెయింట్ వేశారు, అక్కడేమో సున్నం పూశారు కదా. కానీ ఆయన సొలొమోన్ గారు ఏం చేశారంటే, ఆ మందిరం కట్టిన తర్వాత బంగారాన్ని పొదిగాడు, గోడకి బంగారాన్ని పొదిగాడు, కింద నుంచి పైదాకా బంగారమే. కాబట్టి ఇప్పుడు బంగారం కావాలంటే ఏం చేయాలి, రాయి తీసుకొని దాన్ని గీకి ఆ బంగారం అంతా కూడా బకెట్లు వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అలా తీసుకెళ్ళిపోతే ఒక 70 సంవత్సరాలు వాళ్ళకి మందిరం లేదు. ఈ 10,000 మంది కూడా పనోళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆ టైంలో దానియేలు అనేటువంటి ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా మేము తప్పు చేసాం, అందుకే ఈ శిక్ష వచ్చింది, మమ్మల్ని క్షమించు ప్రభువా అని అంటే, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విని దానియేలుతో, నువ్వు ప్రార్థన చేసావు కదా, నేను జవాబిస్తున్నాను, నేను మిమ్మల్ని మళ్ళీ వెనక్కి పంపిస్తానని పంపించేశాడు. వెనక్కి పంపించడం అంటే కాస్త దూరమేం కాదు, దగ్గర దూరమేం కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ఒకవేళ ఢిల్లీ అంటే ఎంత దూరం, మీలో చాలామందికి అది తెలియని కూడా తెలియదు, చాలా దూరం. లేకపోతే కలకత్తా అంటే ఎంత దూరం, చాలా దూరం. అంత దూరం వాళ్ళు ప్రయాణం వెళ్ళిపోయారు. అంటే నడిస్తే 60 రోజులు నడవాలంట. నడిస్తే 60 రోజులు నడిస్తే ఎంత దూరమో అంత దూరం తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళని వాడుకుంటూ ఉంటే దేవుడు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని వెనక్కి పంపిస్తానులే అని అన్నాడు. పంపించాడు దేవుడు. అయితే వీళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు నెమ్మదిగా. మందిరాన్ని కట్టుకున్నాక మాకు మందిరం వచ్చింది కదా అనేసి మళ్ళీ ఇష్టం వచ్చినట్లు జీవించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనకి ఈ మందిరం ఉన్నదనుకోండి, ఈ మందిరానికి చుట్టూ గోడ ఉండాలి కదా, గోడ ఉంటే కదా దీనికి అడ్డులాగా ఉంటుంది, లేకపోతే పందులు వచ్చేస్తాయి, గేదెలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి కదా. అందుకనే చుట్టూ గోడ ఉండాలి కదా. అయితే వాళ్ళకి గోడ లేదు, అయినప్పుడు కూడా పట్టించుకోలేదు. ఆ సమయంలో నెహెమ్యా అనేటువంటి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు తనకి ధైర్యాన్ని ఇచ్చి, నువ్వు వెళ్ళు, నువ్వు గోడను కట్టానంటే చుట్టూ గోడ కట్టేశాడు నెహెమ్యా. అది పెద్ద గోడ, ఎంత పెద్ద గోడ అంటే ఆ గోడ మీద జాగ్రత్తగానండి. ఇప్పుడు మీకు గన్నవరం దాటిన తర్వాత ఒక బైపాస్ రోడ్డు వేస్తున్నారు కదా, మీరు చూసారా, బ్రిడ్జ్ లాగా, అంత వెడల్పు ఉంటుంది గోడ. అంటే ఆ గోడ మీద 6 గుర్రాలు ఒకదాని పక్కన ఒకటి పరిగెట్టుకుంటూ వెళ్ళగలవు, పెద్ద గోడ. ఇంటి చుట్టూ కాదు ఆయన కట్టింది గోడ, ఊరు చుట్టూ కట్టేశాడు. యెరూషలేం చుట్టూ పెద్ద గోడ కట్టేశాడు అనమాట. దానికి 12 గుమ్మాలు ఉంటాయి. ఆ 12 గుమ్మాల గోడ కట్టేశాడు. ఎంత త్వరగా కట్టేశాడంటే
47,000 మంది కొట్టడానికి పూనుకున్నారు. 47,000 మంది పూనుకుంటే 52 రోజుల్లో కట్టేశాడు. 52 రోజుల్లో ఆ మందిరాన్ని కట్టేసిన తర్వాత, ఇప్పుడు ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ప్రతిష్ఠిత కార్యక్రమం చేస్తాం కదా, అంటే దేవుణ్ణి ఆహ్వానించి దేవునికి వందనాలు చెల్లిస్తాం కదా. కాబట్టి ఈ మందిరం అంతా కట్టేసిన తర్వాత ఆయన ఏం చేయదలుచుకున్నాడంటే, మరి దీనికి దేవునికి వందనాలు చెల్లించాలని ఒక్కొక్క గుమ్మానికి పేరుంది. ఒక గుమ్మం పేరు నీటి గుమ్మం. ఏం గుమ్మం? ఆ నీటి గుమ్మం దగ్గర ఇప్పుడు మీకు బయట మీటింగులు జరిగినప్పుడు మైదానం ఎలా ఉందో అక్కడ కూడా ఒక మైదానం ఉంటుంది. ఆ మైదానం దగ్గర ఏం చేశాడంటే పెద్ద స్టేజ్ వేసి, ఆ స్టేజ్ మీదకి మంచి బోధకుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఎజ్రా. ఆయన్ని పిలిపించి, అయ్యగారు మీరు వాక్యం చెప్పండి అని అంటే, ఆయన వాక్యం చెప్తుంటే వీళ్ళు చాలా సంవత్సరాలు వేరే దేశం వెళ్ళిపోయి ఉన్నారు కదా, వీళ్ళు భాష మర్చిపోయారు. అందుకనే తర్జుమా చేసే వాళ్ళని పెట్టారు. ఎంతమంది తెలుసా, మనకి చాలాసార్లు ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంకొకళ్ళు తెలుగులో చెప్తారు. కానీ అక్కడ అలా కాదు. ఈయన హిబ్రూ భాషలో మాట్లాడితే 12 భాషల్లోకి తర్జుమా చేశారు. అంటే ఏంటి, బాగున్నావా అని నేను తెలుగులో అంటే 12 భాషల్లో, 6 భాషల్లో ఒకేపు, 6 భాషల్లో ఒకేపు 12 మంది ఆ మాటని వారి భాషల్లో తర్జుమా చేసిన తర్వాత మళ్ళీ మాట చెప్పేవాడు అనమాట. ఆ విధంగా వాళ్ళకి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేస్తే, అయ్యో మేము ఇంత తప్పు చేశామా, ఇంత చెడ్డగా మేము జీవించామా, చచచా అని బాగా ఏడుస్తుంటే నెహెమ్యా గారు, ఎజ్రా గారు మళ్ళీ స్టేజ్ ఎక్కి, ఏడవద్దు, దేవుడు కనికరించాడు, దేవుడు క్షమించాడు, దేవుడు కృప చూపించాడు కదా, ఈరోజు మనం దేవునికి వందనాలు సమర్పించాలి అని ఆ టైంలో వాళ్ళని వందనాలు సమర్పించడానికి ఆయన పూనుకున్నాడు. ఏం చేశాడో మీకు చెప్తాను. ఏం చేశాడంటే, చుట్టూ గోడ ఉంటుంది అన్నాను కదా, ఈ గోడకి గుమ్మం, నీటి గుమ్మం ఉంటుంది అన్నాను కదా, ఆయన దగ్గర పాడేవాళ్ళు దగ్గర ఒక 40 మంది ఉన్నారు. పాడేవాళ్ళు అంటే ఇలాగ వాయించేవాళ్ళు, తర్వాత కంజర్ కొట్టేవాళ్ళు, డ్రమ్ము కొట్టేవాళ్ళు, ఇలా ఉంటారు కదా. వాళ్ళందరినీ సగం సగం వేరు చేశాడు. అంటే ఏంటి, ఇటేపో డ్రమ్ము కొట్టేవాడు, ఇటేపో డ్రమ్ము కొట్టేవాడు, ఇటేపు బోరోదేవాడు ఒక ఆయన, ఇటేపు బోరోదేవాడు ఒక ఆయన, ఇటేపు కంజీరు కొట్టేవాడు ఒక ఆయన, ఇటేపు కంజీరు కొట్టేవాడు. అందరినీ 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేసి, అరే నువ్వు ఇక్కడ గోడెక్కు అని అన్నాడు. వాళ్ళు ఇక్కడ గోడెక్కారు. అరే మీరు ఇక్కడ గోడెక్కండి అంటే ఎక్కారు. ఇద్దరు అటు ఇటు గోడెక్కిన తర్వాత వాళ్ళు గోడ మీద ఇటోళ్ళు ఇలా నడుచుకుంటూ వచ్చారు, ఇటేపోళ్ళు ఇలా నడుచుకుంటూ వచ్చారు. అంటే ఆ విధంగా నడుచుకుంటూ అవతల కలుసుకున్నారనమాట. చాలా పెద్ద గోడ అది, చాలా పెద్ద గోడ. అంటే దగ్గర 3-4 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆ గోడ మీద వీళ్ళు నడుచుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళారు. ఈ పాట ఎలా ఉంటుందనంటే, మీకు బుర్రకథ తెలుసు కదా, బుర్రకథ తెలుసా? బుర్రకథలో మధ్యలో ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే అటు ఇటు ఇద్దరు తందాన తాన అంటూ ఉంటారు చూసారా, అది బుర్రకథ. అదేవిధంగా వీళ్ళు ఈ పాట అలా పాడారు. అంటే ఏంటంటే, ఇటేపోళ్ళు గట్టిగా అందరు కలిసి గట్టిగా యెహోవాను స్తుతించండి, మన దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అని వీళ్ళంటే, అవతలోళ్ళు అవును అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము వీళ్ళు అంటారనమాట. అంటే ఒక లైను వీళ్ళు పాడితే ఇంకొక లైను వీళ్ళు పాడతారు. మనకి ఇంకోటి కూడా ఉంటుంది, కవాలి అంటారు. కవాలీలు కూడా అంతే. ఇశ్రాయేలీలు చాలా పాటలు ఆ విధంగా పాడేవాళ్ళు. ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలు దాటారు కదా, అప్పుడు ఒక పాట పాడారు, యెహోవాను గానము చేయుట మంచిది అని. ఆ పాట కూడా ఇద్దరు పాడారు, ఇద్దరు గుంపులుగా. ఒక గుంపుకి నాయకుడు ఎవరంటే మోషే. ఇంకో గుంపుకి నాయకురాలుగా ఉన్నది ఎవరంటే మిరియం, మోషే గారి అక్క. సో ఈయన ఒక లైన్ పాడితే ఆవిడ ఒక లైన్ పాడుతూ ఉండేదన్నమాట. ఈ విధంగా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పాడుకుంటూ ఉంటారు. పాటలు అని అంటే మనం పాడి నేను బాగా పాడానా అనిపించుకోవడానికి కాదు, మీరు జాగ్రత్త వినండి. పాటలు ఎందుకు పాడతారంటే, ఈ పాటల ద్వారా 2 జరగాలి.
రెండు. ఎలాగంటే దేవదూతలు కూడా అలాగే. ఇప్పుడు మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఒకళ్ళు తీయద్దు, కథలాగా చెప్పుకుంటూ వెళ్తాను అంతే. ఇదే 147వ కీర్తన ఒకటే చెప్తాను, మీకు ఇదంతా అర్థం అవడం చెప్తాను. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అని చెప్పుకోవటంతో జాగ్రత్త, దేవుడు పరిశుద్ధుడు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళంటే నన్ను, నేను మళ్ళీ వాళ్ళని అంటాం. ఇలాగ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం. పాటలు ఎందుకు పాడతామంటే పూర్వకాలంలో అందరి చేతుల్లో పుస్తకాలు ఉండేవి కావు. కాబట్టి పాట పాడితే కనుక దేవుని వాక్యాన్ని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకునేవాళ్ళు, దేవుని వాక్యాన్ని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అందరి దగ్గర పుస్తకాలు లేవు కదా. ఒక పాట కనుక పాడేస్తే పాట జాగ్రత్తగా వింటే కనుక ఓహో ఇలా ఉండాలా, మనం ఇలా జీవించాలా అని వాళ్ళకి అర్థమయ్యేదన్నమాట. అవసరం బాబు, నీళ్ళే అవసరం, కూర్చో, ఆ విధంగా అర్థమయ్యేది. కాబట్టి ఈ రెండు గుంపులుగా పాడినటువంటి పాటే 147వ కీర్తన. అర్థమైందండి? ఇప్పుడు నేను చెప్పిందంతా సార్ ఎక్కడుంది సార్, మీరు ఎక్కడి నుంచి ఈ విషయాన్ని తెచ్చుకొచ్చారంటే 5,000 కంటే ఎక్కువ బంగారు సామాన్లు ఎత్తుకెళ్ళిపోయారు అనేది ఎక్కడుంటుందంటే ఎజ్రా గ్రంథం 1, 2, 3, 4, 5 అధ్యాయాలు. మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? అదే, అందుకే చెప్పాను ఒక్క కథలాగా నేను చాలా పుస్తకాలు మీకు చెప్పేశాను. ఎజ్రా గ్రంథం అంతా చెప్పేశాను ఒక చిన్న మాటలో. తర్వాత గోడ కట్టాలని పూనుకున్నది నెహెమ్యా గ్రంథానికి 13 అధ్యాయాలు. ఈ 13 అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఉన్న విషయం మీకు చెప్పా. 12వ అధ్యాయంలో 27వ వచనం నుంచి నెహెమ్యా ఏం చేస్తారంటే తనకున్నటువంటి పాటలు పాడేవాళ్ళు ఉంటారే వాళ్ళని 2 భాగాలుగా చేసి ఈ 2 భాగాల్ని గోడ ఎక్కించి ఆ గోడ మీద నడుచుకుంటూ వెళ్ళమంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు పాడినటువంటి పాట ఇదన్నమాట. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఎందుకు ఎంత చెప్పానంటే దగ్గర 70 సంవత్సరాలు మందిరం లేదు, కూలిపోయింది. వీళ్ళు 70 ఏళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మందిరం కట్టిన తర్వాత ఇంకొక 90 సంవత్సరాలు చుట్టూ గోడ లేదు, ఆడ గోడ లేకుండానే బతికేశారు. దగ్గర 160 సంవత్సరాలు అయిపోయింది. ఈ 160 సంవత్సరాల తర్వాత మళ్ళీ చక్కగా మందిరం వచ్చింది, చుట్టూ గోడ వచ్చింది. దేవుడు ఎంత చక్కగా మనకు చేశాడని దేవునికి వందన సమర్పణ చేస్తూ, దేవునికి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ పాడినటువంటి పాటే 147వ కీర్తన. సరే, ఈ కీర్తనలో ప్రతి లైను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, నేను చదువుతాను. 147వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్ర గానము చేయుట ఒప్పిదము. ఈ లైన్కి అర్థం ఏంటనంటే మీరు ఒకవేళ మీకు చిన్న మాట చెప్తున్నాను చూడండి. ఒకవేళ మీరు ఒక హోటల్కి వెళ్ళారు, ఒక హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినొచ్చారు. మామూలు చిన్న విషయాలు చెప్తున్నా. ఇడ్లీ తినొచ్చారు, బాగుంది, అక్కడ ఇడ్లీ బాగుంది. ఒకవేళ ఎవరైనా ఈ హోటల్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, బాగుంటుంది. నీకు ఎలా తెలుసు? నేను వెళ్ళొచ్చా, నేను తిన్నా, బాగుంది. ఆ తర్వాత వాళ్ళు ఇడ్లీ తినొచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే, బాగుంది ఇడ్లీ. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే ముందు నేను అనుభవించి నీకు చెప్పా, నువ్వు వెళ్ళి అక్కడికి అవునవును బాగుంది. ఒకవేళ మనకు జబ్బు వచ్చింది అనుకోండి, జబ్బు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా. మన ఊర్లో కొన్నిసార్లు 5-6 డాక్టర్లు ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరో ఒకళ్ళు చెప్తారు, ఏమండి ఆ డాక్టర్ గారు అయితే మంచోళ్ళు. పోయినసారి నేను వెళ్ళాను, ఒక బిళ్ళ ఇచ్చాడు, అది వేసుకోగానే తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్తావు, వెళ్ళిన తర్వాత నువ్వు ఆ బిళ్ళ వేసుకొని తగ్గి ఏమంటావు తెలుసా? అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే, ఆయన మంచి డాక్టరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్పాను కదా, ఇప్పుడు చదువుతాను చూడండి. ఆ 2 గుంపోళ్ళు ఎలా చెప్పుకుంటున్నారు చూడండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ఇది ఒక లైను. యెహోవాకు మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఒప్పిదం అంటే ఏంటి? అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే, ఆయనకి స్తోత్రము గానము చేయటం మంచిది. అయితే ఒక చిన్న మాట, ఇప్పుడు దీంతో మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏంటనంటే మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి, మీ
మీరు నన్ను భోజనాన్ని పిలిచారు, వచ్చాను. మీరు నా ఎదురుగా అన్నం పెట్టారు, మంచి కూర పెట్టారు, సాంబార్ పెట్టారు, పెరుగు పెట్టారు, ఏమండి మీరు తినండి అని అన్నారు. నేను ప్రార్థన కూడా చేసుకొని ఒకవేళ అన్నం కలుపుకుంటున్నాను, ఇంకా తినలా, అన్నం కలుపుకుంటున్నాను, కూర చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది అంటే మీకేమనిపిస్తుంది? సంతోషమా? మీరు మళ్ళీ వినలేదన్నమాట. మీరు వినండి, విని అప్పుడు నాకు జవాబు చెప్పండి. మీరు నాకు అన్నం పెట్టారు, మీరు నాకు కూర పెట్టారు, మీరు నాకు సాంబార్ పెట్టారు, పెరుగు పెట్టారు. నేను అన్నం కలుపుకుంటూనే చాలా బాగుందండి కూర అంటే మీకేమనిపిస్తుంది? తినకుండానే ఈయనకి ఎట్లా తెలుసు అంటారా లేదా? నా మీద మీకు కోపం వస్తుందా లేదా? ఎందుకు వస్తుంది కోపం? ఈయన ఎటకారం చేస్తున్నాడు. ఈయన తినలేదు కూర, బాగుందని చెప్తున్నాడు, కొంచెం ఓవర్ చేస్తున్నాడు. ఈయన తినకుండానే బాగుందని అలా చెప్తాడు. నేనేదో అనుకుంటానని చెప్తున్నాడా, లేకపోతే నాకేమన్నా మస్కా కొడతానని చెప్తున్నాడా? ఎందుకు చెప్తున్నాడు అలాగా? తిని చెప్తే ఒక అర్థం ఉంది, తినకుండా చెప్తే ఎలాగా? అవునా కదా? ఇప్పుడు నేను అన్నం తినకుండా, కూర తినకుండా, కూర బాగుందని చెప్తే మీకేమొస్తుంది అన్నారు? మళ్ళీ చెప్పండి నాకు. బాగుందా? నేను కూర తినకుండా బాగుందని చెప్తే మీకు కోపం వస్తుంది, అవునా? దేవుణ్ణి మనం అనుభవించకుండా నీకు స్తోత్రం అంటే కూడా ఆయన కోపం వస్తుంది. మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుణ్ణి అనుభవించకుండా, దేవుని యొక్క మంచితనం మనం రుచించకుండా, దేవుడంటే ఏంటో మనం పూర్తిగా తెలుసుకోకుండా, దేవా నీకు స్తోత్రం అంటే ఏంట్రా, నీకేం తెలుసు స్తోత్రం అంటున్నావు? ఎందుకంటున్నారా? ఆయన ఎవరో అనమంటే అనేటివేనా? నీకు తెలుసా స్తోత్రం అంటే ఏంటో తెలుసా? నేనంటే ఏంటో తెలుసా నీకు? తెలియకుండా ఎందుకన్నావు? ఇప్పుడు 5 బిర్యానీ తింటున్నారు, 4 తిని బాగుందన్నారు, నువ్వు కూడా తిని బాగుందంటే ఒక అర్థం ఉంది. కానీ తినకుండానే అవునవును బాగుందంటే దాన్ని ఎటకారం అంటారు లేదా? ఇప్పుడు ఈయన వాయిస్తున్నాడు, నేను చెవిటోడిని తెలుసు ఆయనకి, తెలుసు. ఇక్కడ వాయిస్తున్నారు, మిగిలిన 4 కూడా పాట చాలా బాగుందంటే, నేను కూడా బాగుందంటే ఆయన ఏమనుకుంటాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇన్ని ఉదాహరణలు చెప్పిందా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మీరు స్తోత్రం అని ఊకే అంటూ ఉంటారే, ఎందుకు అంటున్నారు? దేవుడు కోపం వస్తుందా లేదా? కాబట్టి ఊరికినే అనొద్దు. మీ జీవితంలో అనుభవించింది జ్ఞాపకం చేసుకొని అనాలి. అవును, ఇది జరిగింది నా జీవితంలో, అందుకు నీకు వందనాలు. ఇది చేసావు నా జీవితంలో, అందుకు నీకు వందనాలు. నువ్వు ఇలాంటోడివి, అందుకు నీకు స్తుతులు. అది మనం చెప్పాల్సినటువంటి విషయం. లైన్ మొదటిది అర్థమైందా? ప్రతి లైన్ అలాగ వివరిస్తాను నేను. మనము ఊరికినే చెప్పేది కాదు. అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదం. ఎందుకంట వీళ్ళు ఎందుకు దేవుని నామాన్ని స్తోత్రం చేయటం మంచిది అంటున్నారు, మనోహరం అంటున్నారు? 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయుల్ని పోగు చేయవాడు. ఇప్పుడు 2 లైన్లు. ఒక లైన్ వాళ్ళు ఏమన్నారంటే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అని ఒకళ్ళు అంటే, ఇంకొకళ్ళు ఏమన్నారు తెలుసా? చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయుల్ని పోగు చేయవాడు ఆయనే. ఇప్పుడు చూద్దాం ఎందుకు ఈ పాట ఈ విధంగా పాడారు అని అంటే, మీకు చెప్పాను కదా, నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడు? మందిరాన్ని కూలగొట్టేశాడు. 5,000 బంగారు సామాన్లే ఎత్తికెళ్ళిపోయాడు. బంగారాన్ని గీక్కోవడానికి మొత్తం గోళ్ళన్నీ కూడా కింద పడగొట్టేశాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళని 10,000 మందిని, యవ్వన బిడ్డల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. ఎంత దూరం? 2 నెలలు ప్రయాణం చేస్తే కానీ సరిపోయినంత దూరం అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. 70 ఏళ్ళు అక్కడ ఉన్నారు. 70 ఏళ్ళ తర్వాత దాలి అని చెప్తే కనుక ఆయన ప్లాన్ వేసి చెప్పి, అన్న 40 లక్షలు అవుతుంది అన్నాడు. మన దగ్గర అంత లేదు డబ్బులు, 16 లక్షలు ఉన్నాయి అంతే. అయితే మొదలు పెట్టండి అన్న, దేవుడు ఇస్తాడు,
మొదలు పెట్టండి. ఆడు మంచి ప్రార్థనా పరుడు, అందుకనే మొదలుపెట్టాం. అయితే మొట్టమొదట మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే అక్కడ మాకు బెంగళూరులో నీళ్లు ఇక్కడలాగా దొరకవు, కాబట్టి బోర్ వేయాలి. ఆ బోర్ వాళ్ళని పిలిపించి బోర్ వేయాలి అని అన్నాడు. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్య బాబు, ఆయనకు బోర్ వేయడానికి 1200 అడుగులు వెళ్ళాడు, ఈయన 1300 అడుగులు వెళ్ళాడు, 1500 అడుగులు వెళ్ళాడు, ఇలాగే చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొండ ప్రాంతం కదా, చాలా లోతు వెళ్తే కానీ రాదు, అది పరిస్థితి, నీళ్ళు రావు. అయితే ఎంత అవుతుంది అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? 2.5-3 లక్షలు కేవలం నీళ్లు కోసం రెడీగా పెట్టుకోండి అన్నాడు. అప్పుడు మనోడిని అడిగాను, అన్న నువ్వు 40 లక్షలు ఇల్లు అవుద్దన్నావు కదా, దాంట్లో ఇది ఉందా అన్న. లేదన్నా అన్నాడు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఒకవేళ 3 లక్షలు కనుక నీళ్లు కేవలం బయట తీసుకురావడానికి అయితే ఇక మన 16లో 3 పోతే ఇక 13 ఉండేది. ఎలాగా అనుకొని సరే ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాను అన్నట్లు హృదయంలో ధైర్యాన్ని ఇచ్చాడు. బోర్ వేయటం మొదలుపెట్టాం. అయితే 154 అడుగులకి నీళ్ళు రావటం మొదలుపెట్టాయి. 154 అడుగులకి 157 అడుగుల దగ్గరికి వెళ్ళేప్పటికీ ఎంత ఇసురుగా నీళ్ళు వస్తున్నాయి అంటే ఆ బోరు కొట్టే పంపు ఉంటుంది కదా, అది వెళ్ళట్లా, అంత ఇసురుగా నీళ్లు పైకి తన్నేస్తున్నాయి. అప్పుడు అతను ఏమన్నాడంటే, సార్ ఇంకా మేము వెళ్ళలేం, ఆపేస్తాం అని అన్నారు. అయితే నీళ్ళు వచ్చాయని చాలా సంతోషించి ఎంత అయింది అని అన్నా. అంటే ఏమన్నాడు తెలుసా? 23,000 అయింది సార్ అన్నాడు. నేను రెడీ చేసుకుంది ఎంత? 3 లక్షలు. అతను ఎంత అడిగాడంటే 23,000. అయితే చాలా బాధతో అన్నాడు. ఎందుకంటే అతను ఏమని ప్లాన్ చేసుకున్నాడు? ఈ రోజంతా ఈ పని వేస్తాం, ఈ రోజంతా మనకు 2-2.5 లక్షలు వస్తాయి అనుకున్నాడు. ఆడికి 23,000, అంతకంటే ఎక్కువ దారి ఖర్చులు కూడా రావన్నట్లు వచ్చాయి. అయితే ఇంకా విషయం ఏంటి చెప్పమంటావా? ఇది గంటలో అయిపోయింది. ఈ గంటలో అయిపోతే మా ఇంటికి 2 ఇళ్ళు అడ్డు. ఇది మా ఇల్లు అయితే 1, 2 ఇళ్ళు దాటిన తర్వాత ఇంకొక ఆయన, సార్ మీరు ఎలాగో ఈరోజు బోర్ వేయించుకున్నారు కదా, ఈరోజు మంచి రోజు అనుకుంటా అని అతన్ని పిలిచి నువ్వు మాకు బోరే అన్నాడు. అంటే వాడు గబగబా వేశాడు. 1,260 అడుగులు వెళ్ళాడు, చుక్క నీరు రాలా. అతను 2,70,000 కట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, దేవుడు నాకు ఇల్లు కట్టించాడు. దేవుడు నాకు కట్టించాడు. అయ్యగారు కూడా చెప్తా ఉన్నాడు, ఏమండి ఈ ఇల్లు గురించి ఓ గొప్ప సాక్ష్యం, దీన్ని ఓ మిత్రుడు ప్లాన్ వేసి 80 లక్షలు అవుతుంది అన్నాడు. కానీ ఆ టైంలో దేవుడు వేరు పరిస్థితులను బట్టి 30 లక్షలకే అవగొట్టాడు. అప్పుడు మనం ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతాం? ఇది దేవుడిచ్చింది, ఇది దేవుడు కట్టింది, ఇది దేవుడు నాకు అనుగ్రహించింది. వీళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. ఏమన్నా తెలుస్తున్నారంటే, యెహోవాయే యెరూషలేముని కట్టువాడు. మా వల్ల కాదు బాబు ఎంత పెద్ద మందిరం కడతాం, మా వల్ల కాదు, ఇది మా డబ్బులతో కట్టింది, లేకపోతే మా శక్తితో కట్టింది, లేకపోతే మాకున్నటువంటి తెలివితేటలతో కట్టింది అని మేము అనం. మేము కట్టాం, మేము కాదనంట్లా, మేము కూలోళ్ళం. మా మేస్త్రి ఎవరో దేవుడు, మా కాంట్రాక్టర్ ఎవరో దేవుడు, మాకు అన్నీ అనుగ్రహించింది ఎవరో దేవుడు. కాబట్టి ఆయనే కట్టాడు దీన్ని, మేము కూలోళ్ళం అంతే. ఆయన మాట చొప్పున మేము చేసేటువంటి వాళ్ళం. యెహోవాయే యెరూషలేముని కట్టువాడు. ఇంకేమన్నాడు? చెదిరిన ఇశ్రాయేలీల్ని పోగు చేయవాడు. మేము చెదిరిపోయాం. 2 నెలల ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్ళిపోతామో అంత దూరం వెళ్ళిపోయాం. అయితే అక్కడి నుంచి మమ్మల్ని ఎవరు తెచ్చాడు? దేవుడు తెచ్చాడు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఆయన, ఒకటిగా చేసింది ఆయన. కాబట్టి మేము ఈ విధంగా కట్టగలిగాం. ఇక్కడ చాలామంది భార్యాభర్తలు కూర్చున్నారు, కొంతమంది భార్యలే కూర్చున్నారు, భర్తలు లేరు, కొంతమంది భర్తలే కూర్చున్నారు, భార్యలు లేరు. అంటే మీ అందరికీ ఇళ్ళు ఉంటాయి, అవునా కదా? మీ ఇంట్లో ఒకే కుండలో అన్నం వండుతారు, ఒకే కుండలో కూర వండుతారు, మీరు ఒకే కంచంలో ఒకే రకమైన కంచంలో అన్నం కూడా తింటారు, బాగానే ఉంది. కానీ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, ఒకే కుండలో అన్నం తింటున్నప్పటికీ చాలా కుటుంబాల్లో ఐక్యత ఉండదు. అంటే మీరు ఒక ఇంట్లో ఉన్నారు కానీ సఖ్యత లేదు, ఐక్యత లేదు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి ఇలా జరిగింది. కొంతమంది సండే స్కూల్ పిల్లలందరినీ కూర్చోపెట్టి ఒక ప్రశ్న అడిగారంట.
ఇది మండపేట అని రాజమండ్రి దగ్గర అడిగారు, నిజంగా జరిగిందే. అడిగారు, ఏమని అడిగారంటే, యేసయ్య నీ పక్కన కూర్చొని నీ భుజం మీద చేసి, బాబు లేకపోతే పాప, మీ ఇంట్లో ఏం బాగోలేదు, మీ ఇంట్లో ఏం ఉంటే బాగుంటుంది అని అడిగితే ఏం చెప్తారు అని అంటే, 260 మందిని అడిగితే 240 మంది జవాబు చెప్పారంట. 225 మంది ఒకటే జవాబు చెప్పారంట. ఒక్కొక్కరిని అడిగితే 225 మందిని ఏం జవాబు చెప్పారు తెలుసా? మీరు బహుశా వినండి, వింటే మీరు అనుకుంటారు ఇది కూడా నా పరిస్థితి అని అంటారు. ఎలా అంటే, మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ఉంటే చాలు సార్, మా అమ్మ నాన్న దెబ్బలాడుకోకుండా ఉంటే చాలు సార్, మా అమ్మ నాన్న ప్రేమించుకుంటే చాలు సార్, మా అమ్మ నాన్న కలుసుంటే చాలు సార్. ఇళ్ళుంటే మనకి భోజనం ఉంటుంది, కొంతమందికి కార్లు మోటార్ సైకిళ్ళు అన్నీ ఉంటాయి, డబ్బులు కూడా ఉంటాయి, కానీ ఇంట్లో కలిసి ఉండరు. సాయంత్రం అయితే కనుక గొడవలు, ఇంటికి వెళ్ళాలంటే కొంతమందికి ఇష్టం అనిపించదు, తాగొచ్చిన తండ్రి కొట్టొచ్చు, లేకపోతే తిరిగి వచ్చిన తల్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు. ఇది ఇంట్లో ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు ఏమన్నారంటే, మేము చెదిరిపోయాం, మేము అటు ఇటు వెళ్ళిపోయాం, కానీ మా దేవుడు మమ్మల్ని సమకూర్చాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒకవేళ నేను చెప్పిన వాటిని విని, అవునండి మా ఇంట్లో కూడా అదే పరిస్థితి, మేము చెదిరిపోయాం, మేము ఒకటిగా లేం, బయట వాళ్ళకి తెలియదు మా గొడవల గురించి, బయట వాళ్ళకి తెలియదు మా పరిస్థితులు ఏం బాగలేదు, మాకు తెలుసు ఆ బాధ ఏంటో, నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఒకవేళ అలాంటి మాట చెప్పేవాళ్ళు ఎక్కడుంటే దేవునితో ఈ మాట చెప్పండి, అయ్యా దేవా మా ఇంటిని ఒకటిగా చెయ్యి, చెదిరిపోయాం, మేము గొడవలు పడి వేరువేరైపోతున్నాం, మేము ఒకటిగా అవ్వాలి, అప్పుడు నీకు స్తోత్రము గానము నేను చేయగలుగుతాను, చేవా అని దేవుణ్ణి అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ ఇంటిని ఒకటి చేయడానికి ఇష్టపడతాడు, ఎందుకంటే అది దేవుని చిత్తం కదా. మీరు ఒకటిగా, దేవుణ్ణి నాకు బంగారం ఇయ్యి అంటే ఇయ్యకపోవచ్చు, నాకు కారు ఇయ్యి అంటే ఇయ్యకపోవచ్చు, నాకు ఆస్తి ఇయ్యి అంటే ఇయ్యకపోవచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళకి రక్షణ ఇయ్యి అంటే ఎందుకు ఇయ్యడు? మా ఇంట్లో వాళ్ళు మేమంతా కూడా ఒకటిగా ఉండాలి అంటే ఆయన చిత్తం కదా అడుగుతుంది, ఎందుకు చేయడైనా చేస్తాడు. ఇప్పుడు మీకు మాట చెప్పమంటారా, మీ ఇంట్లో ఐక్యత ఎందుకు లేదంటే, మీరు ఇప్పుడు చర్చిలోకి వచ్చి కూర్చున్నారు కదా మీరు, అంటే మీరు విశ్వాసాలు కదా, మీకు దేవుడు తెలుసు కదా, మీకు ప్రార్థన తెలుసు కదా, మీరు ప్రార్థన చేయలేదు కాబట్టి మీ ఇంట్లో గొడవలు ఉన్నాయి, మీరు ప్రార్థన చేయలేదు కాబట్టి మీ ఇంట్లో విడిపోయే పరిస్థితి ఉంది. బహుశా ఇక్కడ కొంతమంది విడాకుల దాకా కూడా వచ్చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకా విడిపోవాలి అనుకునే మాట కూడా వచ్చి ఉండొచ్చు. అయితే ఒక విషయం, ఆ విధంగా చెదిరిపోయిన వాళ్ళని కలిపి ఒకటిగా చేయగలిగేవాడు మన దేవుడు. ఇప్పుడు 2 లైన్లు చెప్పాను మీకు. 2వ వచనంలో యెరూషలేమును కట్టాడు ఆయన, చెదిరిపోయిన ఇశ్రాయేలీల్ని ఒకటిగా చేశాడు. ఈ 2 లైన్లకి నేను ఒక్క మాట చెప్తా, మన దేవుడు మంచి దేవుడు. చెప్పండి, మంచి దేవుడు కడతాడు, మంచి దేవుడు ఒకటిగా చేస్తాడు, మంచి దేవుడు కడతాడు, మంచి దేవుడు ఒకటిగా చేస్తాడు. మన దేవుడు మంచి దేవుడు. ఓకే, ఇప్పుడు 4వ వచనం చదువుదాం. అదేంటి సార్ మధ్యలో 3వ వచనం వదిలేశారంటే, వదిలేశా కావాలని. ఎందుకు వదిలేశానంటే 4 చదివిన తర్వాత 3 దగ్గరకు వస్తాం, ఎందుకు అనేది అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇది ఒకళ్ళు ఏమన్నారంటే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అని అంటే, ఇంకొక ఆయన ఏమంటాడు తెలుసా, ఇంకొక గ్రూప్ వాళ్ళు ఏమంటారు తెలుసా, వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు ఆయనే అనేసి. ఇప్పుడు మీకు మొన్న 4 రోజులు మీటింగులు జరిగినాయి కదా, మీటింగులో కుర్చీలు వేశారా? కొన్ని కుర్చీలు వేశారు. మీటింగ్లో లైట్లు పెట్టారా? ఎన్ని లైట్లు పెట్టారో తెలుసా? తెలీదా? తెలుసా? ఎన్ని కుర్చీలు వేశారు తెలుసా? అయితే మీకు మాట చెప్పమంటారా, కుర్చీలు ఎన్ని వేశారు, లైట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరు చెప్పగలరు తెలుసా? ఒకళ్ళే బాగా చెప్పగలుగుతారు. ఎవరు? మీ పాస్టర్ గారు కాదు, ఆయన కూడా తేడా చెప్పచ్చు, ఆయన కూడా అనుకోవచ్చు.
బాగా చెప్పారు. ఎవరు చెప్తారు సార్? షామియానా వాడు చెప్తారు. ఎవడైతే కుర్చీలు వేసాడో ఆడికి తెలిసి ఎన్ని వేసాడు. మీ పాస్టర్ గారు 500 ఇవ్వనొచ్చు, ఆడు 490 వేయచ్చు. ఈయన వెళ్ళి లెక్క పెట్టలేడుగా. ఆయన వేయమన్న లెక్కను బట్టి 500 ఉన్నాయి అనొచ్చు, కానీ ఉండకపోవచ్చు. అరే 50 లైట్లు వేయరా అనొచ్చు, 49 వేసి ఉండొచ్చాడు. మనకు తెలియదు కదా. కరెక్ట్గా ఎన్ని లైట్లు వేసాడో అడిగే తెలుస్తుంది, ఎన్ని కుర్చీలు ఉన్నాయో అడిగే తెలుస్తుంది. అవునా కదా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ ఉదాహరణ. అదేవిధంగా నక్షత్రాలు ఎన్ని ఉన్నాయిరా అంటే ఎవడు లెక్క పెడతాడు? ఎవడు లెక్క పెడతాడు? ఎవడు లెక్క పెట్టగలడా? ఎవడు లెక్క పెట్టలేడు. చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటారు తెలుసా? వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే, సెకండ్కి అంటే నిమిషానికి 60 సెకండ్లు కదా, సెకండ్కి ఒక నక్షత్రం లెక్క పెడితే అంట, సెకండ్కి ఒక నక్షత్రం. ఒకవేళ సెకండ్కి ఒక నక్షత్రం లెక్క పెట్టుకుంటూ వెళ్తే అన్నం తినకూడదు, బాత్రూమ్కి వెళ్ళకూడదు, నిద్రపోకూడదు. అలాగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 26,000 సంవత్సరాలు పడుతుందంట నక్షత్రాలని లెక్క పెడతాను. అన్ని నక్షత్రాలు ఉన్నాయంట. మనం బతికేదే 70 ఏళ్ళు, అందుట్లో 35 ఏళ్ళు పడుకుంటాం, సగం నిద్రపోతాం కదా. ఎవరు లెక్క పెట్టగలడు? ఎవరు లెక్క పెట్టలేడు. నక్షత్రాలని లెక్క పెట్టలేము అని అబ్రహాం గారు అన్నారు. దేవుడు బయట తీసుకొచ్చి నేను నక్షత్రాలు లెక్క పెట్టాడు, 1, 2, 3, ప్రభా నేను లెక్క పెట్టలేను ప్రభా అని అన్నాడు. అంటే నువ్వు లెక్క పెట్టలేవు నాకు తెలుసు, నీ సంతానాన్ని అంత చేస్తానన్నాడు దేవుడు. అదేవిధంగా నక్షత్రాలని లెక్క పెట్టలేం, కానీ ఇక్కడ ఏమని రాశాడు? నక్షత్రముల సంఖ్యను ఆయన అంటే లెక్క పెట్టడం కాదు, ఎన్ని ఉండాలి నాకు తెలుసు. నక్షత్రాలు ఎన్ని ఉండాలి. మన దేవుడు గొప్ప దేవుడు. ఇందాకేం చెప్పాను? 2వ వచనానికి మన దేవుడు. ఇప్పుడు ఏమన్నాను? గొప్ప దేవుడు. ఆయన ఎంత గొప్పోడంటే, మా దేవుడు ఎంత గొప్పడు తెలుసా? నక్షత్రాలు ఎన్ని ఉండాలో ఆయన తెలుసు, ఎన్ని ఉన్నాయో ఆయన తెలుసు. ఎన్ని ఉండాలో ఆయన తెలుసు, ఎన్ని ఉన్నాయో ఆయన తెలుసు. అంతేకాదు ఇంకేం చేస్తున్నాడంట? వాటన్నిటికీ పేర్లు పెట్టు. పేరు పెట్టడం అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్తాను. మన పిల్లలు బడికి వెళ్తారు కదా, బడికి వెళ్ళినప్పుడు జూన్ మాసంలో కొత్తగా బళ్ళు తెరుస్తారు. జూన్ మాసంలో బళ్ళు తెలిసిన వారం 10 రోజులకి అందరికీ పుస్తకాలు ఇస్తారు కదా. ఇప్పుడు క్లాస్లో 20 మంది ఉన్నారు అనుకోండి, 20 మందికి ఒకటే పుస్తకం ఇస్తారు. అవునా? 20 మందికి ఒకటే పుస్తకం ఇస్తారు కాబట్టి పిల్లలకు భయం, నా పుస్తకం కలిసిపోద్దేమో అని. అందుకని పుస్తకం ఇవ్వంగానే పిల్లలు చేసే పని ఏంటి? ఈ పేరు ఎందుకు రాసుకుంటారు? ఇది నాది. ఈ పేరు రాశానంటే ఇది నాది. ఒకవేళ పుస్తకం అన్న కలిసిపోయింది అనుకో, ఇదిగో చూడు నా పేరు కనబడుతుందా, ఇది నాది, ఇది నాది. పేరు రాసుకున్నామంటే అది నాది అని అర్థం అన్నమాట. అర్థమైందా? ఇంకొక ఉదాహరణ చెప్తాను. పేర్లు పెడతాడు అని అన్నాడు కదా, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇదేం పేరు రాయటం, నీ పేరు రాయటం. పేర్లు పెట్టడం అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. ఒకవేళ మీకు ఒక చిన్న కుక్క పిల్లని, బుచ్చు కుక్కలు ఉంటాయి కదా, అలాంటి ఒక కుక్క పిల్లని ఇచ్చాను అనుకోండి, మీరు ఏమనుకుంటారంటే బాగుంది, కుక్క పిల్ల బాగుంది, నేను పెంచుకుంటాం. కుక్క పిల్లని పెంచుకోవాలనుకున్న వాళ్ళు కుక్కని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కుక్కకి ఏం చేస్తారు? పేరు పెడతారు. అవునా కదా? అయితే దానికి జూలీ అని పేరు పెట్టారనుకో, ఈరోజే కుక్క పిల్లని తీసుకొచ్చి జూలీ అని పెట్టాం పేరు. జూలీ అనగానే కుక్క తిరుగుద్దా? ఎంత టైం పట్టుద్ది? ఓ 10 రోజులు పట్టుద్ది కదా. 10 రోజులు దాన్ని జూలీ 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 అంటే 10 రోజుల తర్వాత జూలీ అనగానే ఇటు తిరిగిందనుకో, మమ్మీ ఇది తిరుగుతుంది, దీనికి తెలిసిపోయింది జూలీ అని ఫుల్గా సంతోషపడతాం కదా. అయితే దేవుడంట నక్షత్రాలకి పేరు పెట్టడమే కాదు, పేరు పెట్టి పిలిస్తే వచ్చేస్తాయి అంట నక్షత్రం. మన దేవుడు ఎంత గొప్పడు చూడండి. మనం కుక్క పిల్లల్ని పిలిచినట్లు, లేకపోతే కొంతమంది అయితే ఆవులకి గేదెలకు కూడా పేర్లు పెడతారు. మరి మీరు పెడతారు లేదు నాకు తెలియదు. అవునా? కొంతమంది పెడతారు ఆవులకి గేదెలకి, కొంతమందికి చెట్లకి పేర్లు పెడతారు. ఒక బస్సులు నడిపించే వాళ్ళు ఉంటారే, 10 బస్సులు ఉన్నారనుకో, ఒక్కో బస్సు మీద ఒక పేరు ఉంటుంది. అవునా కదా? అంతే. అరే ఏ బస్సులు అంటే విజయలక్ష్మిరా, అదేరా వెంకటలక్ష్మిరా, అదే సుబ్బలక్ష్మిరా, ఏవో పేర్లు చెప్తారు. ఒక్కో బస్సుకి ఒక్కో పేరు. జంతువులకి పేర్లు పెడతారు, తర్వాత ఇంటికి పేర్లు పెట్టుకుంటారు. అవునా కదా? బండ్లకి పేర్లు పెట్టుకుంటారు. అయితే ఈయనేంటంట నక్షత్రాలకి పేర్లు పెడతాడంట. ముందు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసు ఆయనకి, నక్షత్రాల సంఖ్య నియమించింది ఆయనే. నక్షత్రాలకి పేర్లు పెట్టి, ఎట్రా అంగారకడా, ఎట్రా
అరే సూర్యుడా ఇట్రా, ఏ చంద్రుడా ఇట్రా, అలా పేర్లు పెట్టి పిలుస్తాడంట. పిలిస్తే అవి వచ్చేస్తూ ఉంటాయి. ఈ 4వ వచనంలో మన దేవుడు గొప్ప దేవుడు. 2వ వచనంలో మన దేవుడు ఏంటి? ఇప్పుడు 4వ వచనంలో మన దేవుడు అంటే గొప్ప దేవుడు. బాగుంది కదా? అందుకే స్తోత్రం చెల్లించాలి, అందుకే ఆయన్ని ఆరాధించాలి, అందుకే ఆయన్ని మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు 3వ వచనం కొద్దాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువారు, వాడు వారి గాయములు కట్టువాడు. ఈ వచనం నాకు చాలాసేపు అర్థం కాల. నేను కొద్దిసేపు కళ్ళు మూసుకొని, దేవా ఈ వచనం నాకు అర్థం కావట్లా. ఎందుకు అని అంటే, నువ్వు గాయాలు కట్టుకుంటూ పోవటం అంటే పిచ్చకపోతే, ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకో, గాయాలు ఎవడు కడతాడు? ఆడికి ఏం చేయాలో తెలియనోడు. కానీ దేవుడు గాయాలు కట్టేద్దాం అంటే గాయం పోవాలి కదా. నువ్వు గాయాలు కట్టుకుంటా వెళ్ళటం ఏంటి? పైగానే అంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఏంటి దీంట్లో నేను ఎలా అర్థం చేసుకోవాలి అని చాలాసేపు ఆలోచిస్తే దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం నాకు అర్థమైంది. జాగ్రత్తగా చెప్తాను, మీరు వినండి. ఎలా అంటే, ఇప్పుడు ఒకవేళ బియ్యం ఏరమన్నాం అనుకోండి, బియ్యం మొత్తం చాట్లో వేసుకొని ఏరుతాం, అవునా కదా? గిన్నెలు కడగమన్నాం అనుకో, ఒకేసారి అన్ని గిన్నెలు కడుతావా? ఒక్కొక్క గిన్నె కడుతావు. మీకు అర్థమైంది కదా? ఒక్కొక్క గిన్నె కడగాల్సిందే. ఒకేసారి 4-5 గిన్నెలు కడిగే వాళ్ళని ఎవరన్నా చూసావు నువ్వు? చూడాల. బియ్యం అన్నీ ఒకేసారి ఏరుతాం, కానీ గిన్నెలు మాత్రం ఒక్కొక్కటి మనం కడగాల్సిందే. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే, నాకు లెక్కలు బాగొచ్చు. ఒకవేళ ఈ పాప వాళ్ళు ఎవరిని వచ్చి, సార్ నాకు లెక్కలు చెప్పరా అని అన్నారు. రామ్మ కూసో, నీకు లెక్కలు చెప్తా ఉన్నా. ఈమె ఫ్రెండ్ ఎవరో చూసి, ఏమండి నాకు కూడా చెప్పండి అంటే, నువ్వు కూడా కూర్చో అంట. ఇంకొద్దిసేపట్లో ఎవరిని వచ్చి, ఏమండి నాకు కూడా చెప్పండి అంటే కూర్చుంటా. అలాగ లెక్కలు ఒకేసారి 50 మందికి చెప్పగలనా? చెప్పేయచ్చు. 100 మందికి చెప్పగలనా? చెప్పేయచ్చు. 1000 మందికి చెప్పగలనా? చెప్పేయచ్చు. లెక్కలు ఎంతమందికైనా ఒకేసారి చెప్పేయచ్చు. ఎందుకంటే నేను బోధకుడిని, నేను బోధించేవాడిని. అయితే నేను డాక్టర్ గారిని ఎవరినో వచ్చి, ఏమండి నాకు కడుపు నొప్పిగా ఉందంటే, అవునమ్మా నిన్ను పరీక్షిస్తా అని చెప్పినప్పుడు, ఏమండి నాకు కూడా కడుపు నొప్పి ఉంది, ఆ పక్కనే నన్ను కూడా పడుకుంటానంటే కుదురుద్దా? నాకు చాలా చాలా అనుభవం ఉంది, అమ్మ నువ్వు ఇటు నుంచో ఇద్దరికి ఒకేసారి ఇంజక్షన్ ఇస్తానని ఏ డాక్టర్ అయినా అంటాడా? అండో. జాగ్రత్త వినండి. వైద్యుడు ఎంత అనుభవం కలిగిన వాడైనా, ఎంత పోటుగాడైనా, ఎంత పెద్దోడైనా ఒక్కొక్కళ్ళనే చూడాలి. ఇద్దరు చూడగలరా? చూడలేడు. ఒక్కొక్కళ్ళనే. ఇప్పుడు గుండె చెదిరిన వాళ్ళు 10 మంది వచ్చారు కరే, గుండె చెదిరిన వాళ్ళంతా ఈ పక్కన కూర్చోండి, నేను ఒకసారి బాగు చేస్తానంటాడు దేవుడు? అండో. ఒక్కొక్కళ్ళని బాగు చేస్తాడండి. మీకు అర్థమవుతుందా? ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు నీ పక్కన కూర్చొని నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడంటే ఎంత కృప కలిగిన వాడు. మీరు ఆలోచించుకోండి, ఎంత కృపగా. అందుకనే ఇది చివరి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏమంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. రెండోది, వారి గాయములు కట్టువాడు. నేను ఇది చాలా తర్జన పడ్డా. కొన్నిసార్లు ప్రార్థన కూడా చేశా, ప్రభా నువ్వు గాయాలు కట్టడం ఏంటి ప్రభా, నువ్వు స్వస్థత చేసేయగలుగుతావు కదా, మాట ఇస్తే చాలు కదా, చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచారు, మరి నువ్వు గాయాలు కట్టడం ఏంటి ప్రభా అని అంటే, ఓ పిచ్చోడా, గాయాలు కట్టడంలో ఒక విషయం ఉందా అని అన్నాడు. నాకు మనసులో తలంపించాడు. ఏమన్నా తెలుసా? ఒకవేళ ఎవరైనా గాయంతో వచ్చారనుకో, ఇలా అన్నానుకో, గాయం పోయిందనుకో, నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. మీలో చాలామంది ఆ టైప్. మీ పాస్టర్ గారి దగ్గరికి జబ్బుంటే, సమస్య ఉంటే వచ్చి చెప్పుకుంటారు. కొన్నిసార్లు తీరిన తర్వాత ఏమండి తీరిందని కూడా చెప్పరు. ఒకసారి నాకు అలాంటి చాలాసార్లు ఉంది. ఈ మధ్యనే జరిగినటువంటి ఒక అనుభవం ఏంటంటే, ఒక ఆవిడ కలిసి చిన్న బాబుని, ఒక అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు బాబుని తీసుకొని, నమస్కారం అండి ఈ మా బాబు అని అంటే, నేను గుర్తుపట్టలేక ఎవరమ్మా అని అంటే, సార్ అదేంటి సార్ మర్చిపోయారా మీరు నన్ను అప్పుడే అని అంటే, అమ్మ సారీ అమ్మ నేను మర్చిపోయాను అని అంటే, ఆవిడ పేరు చెప్పి అప్పుడు
ప్రార్థన చేశారు కదా సార్, 5 ఏళ్ళు నా పిల్లలు పుట్టలేదంటే మీరు ప్రార్థన చేశారు. అప్పుడు ప్రార్థన చేస్తే పుట్టాడు సార్ ఈ బాబు. ఓషోషి అప్పుడే ప్రార్థన చేయమని అన్నదే. గర్భం వచ్చిన తర్వాత ఫోన్ కూడా చేయలే, ఆడికి 4 ఏళ్ళు వచ్చేసాయి. మీకు అర్థమైందా? మీలో చాలామంది అలాంటోళ్ళు ఉన్నారు. అలాంటోళ్ళు యేసు ప్రభు గారు ఒక ఉదాహరణ చెప్పారు. 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు వచ్చారంట. అయ్యా మాకు కుష్టి వ్యాధి, ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోండా అని అన్నాడు. కడుక్కున్నారు 10 మంది. ఒక్కడే వెనక్కి వచ్చాడు, అయ్యా నా కుష్టి పోయిందా. అయ్యా మీరు మొత్తం 10 మంది అనుకుంటా. అవునండి 10 మంది. మిగతా 9 మంది ఏమైపోయారు? ఇంటికి వెళ్ళిపోయారు సార్. ఆవిడికి చూపిద్దామని వెళ్ళాడు, ఒకటి వాళ్ళ అమ్మకి చూపిద్దామని వెళ్ళాడు, ఒకటి వాళ్ళ నాన్న చూపిద్దామని వెళ్ళాడు. కానీ నేను మాత్రం మొదట నీకు చూపిద్దామని వచ్చానయ్యా. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు మంచి దేవుడు. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆయన కృపను మనం ఉచితంగా పారేయకూడదు. ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందితే ఆయనకి చెప్పాలి, 10 మందికి చెప్పాలి. ఆయనకి చెప్పాలి, 10 మందికి చెప్పాలి. ఆయనకేం చెప్పాలి? దేవా నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. 10 మందికి ఏం చెప్పాలి? ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నమ్ముకుంటే నాకు ఇచ్చాడు, ఆయన యందు విశ్వాసం ఉంటే నాకు ఇచ్చాడు. 10 మందికి మనం చెప్పాలి. ఆ 10 మందికి చెప్పటమే దేవుడు నీలో చేసిన కార్యాలను బట్టి ఇంకొంతమంది ఆకర్షితులు అవుతారు. ఇంకేమన్నాడు? వారి గాయములు కట్టువాడు. సరే ప్రభా, మరి ఇప్పుడైతే నువ్వు గాయాలు కడుతున్నప్పుడు ఏమవుద్ది అంటే, నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఒకవేళ నాకు దెబ్బ తగిలింది అనుకోండి, నాకు దెబ్బ తగిలి ఇక్కడ ఇలా పెట్టాను అనుకోండి, డాక్టర్ గారు నా చెయ్యి కట్లు కడుతున్నారు అనుకోండి, నేను ఎక్కడెక్కడ చూస్తాను చెప్పండి? ఒకటి కట్టు కట్టే చోట చూస్తా, రెండోది డాక్టర్ గారిని చూస్తాను, అంతే కదా? ఒకటి కట్టు కట్టే చోట. ఎవడైనా కట్లు కడతాంటే అటు ఇటు చూస్తారా? చూడరు. ఈ 2 చోట్ల. అయితే ఎక్కడ గాయమైంది అక్కడ, రెండోది డాక్టర్ గారి మొహం, అంతే కదా? నేను నీకు కట్టు కట్టేటప్పుడు నువ్వు చేసే పని ఒకటే, నా మొహం చూస్తాను, నాకు అది కావాలి, నాకు అది కావాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నువ్వు ఉండవు నా దగ్గర, నువ్వు నా దగ్గర ఉండవు. కొద్దిసేపు కూర్చోవా అంటే నాకు పని ఉంది, నేను సినిమాకి వెళ్ళాలి, నేను ఊరెమ్మడి తిరగాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. దేవుడికి మనం టైము ఇవ్వము. అన్నిటికి ఇస్తాం టైం, అన్నిటికి ఇస్తాం. బస్ స్టాండ్కి వెళ్ళాలంటే బస్సు ఎన్నింటికో కనుక్కొని 10 నిమిషాల ముందు వెళ్తాం. బండికి వెళ్ళాలంటే బండి ఎన్నింటికో కనుక్కొని 1/2 గంట ముందు వెళ్తాం. కానీ చర్చికి టైం తెలిసినా చర్చి ఆరంభమైన చాలాసేపటికి వస్తాం మనం, అవునా కదా? ఆగుతారులే మన కోసం, ఆగుతారులే. మనం ఏమనుకుంటాం? చర్చికి వస్తే కనుక నాలాంటి కొంచెం ఎక్కువ ప్రసంగం చేస్తున్నాడు అనుకో, గడియారం ఎక్కడుందో చూస్తారు, ఎంతసేపటిగా అవుద్ది, ఎప్పుడుగా అవుద్ది. పైగా ఈరోజు కృతజ్ఞత 1 గంట మంచి వంట వండుతున్నారు, బయట వాసన కేసన వస్తుంది, తినడానికి వదిలిపెట్టడం మమ్మల్ని. దేవుడికి టైం ఇవ్వం మనం, దేవుడికి టైం ఇవ్వం. ఒకవేళ కొంచెం ఇలా నెమ్మదిగా ఎక్కువసేపు మాడుతున్నాం అనుకోండి, నిద్రపోతారు కొంతమంది. సినిమా చూసేప్పుడు నిద్ర రాదు మీకు, అదే సినిమా 3 సార్లు చూపించి నిద్ర రాదు. కానీ మీకు విషయం తెలుసా, ఆ విధంగా నిద్ర దెయ్యం ఇస్తుంది మీకు. మీకు దెయ్యం పట్టిందనమాట, అందుకే నిద్ర వచ్చింది మీకు. దేవుణ్ణి ఆరాధించుకుంటూ, దేవుణ్ణి ఆలోచించుకుంటూ వాక్యం వింటామంటే నిద్ర ఎందుకు వస్తుంది? రాదు. మీకు నిద్ర వచ్చి ఏమంటే నేను అలిసిపోయాను అనొద్దు. నేను రాత్రి నిద్రపోలా, ఒక్క చుక్క నిద్రపోలా. మీ సార్ నన్ను కలవడానికి పొద్దున్న 6ంటికి వచ్చాడు, లేచి కూర్చొని పని చేసుకుంటున్నాను చూసావా, నేను నిద్రపోలా. రాత్రి అసలు నిద్రపోలా, ఇలా కళ్ళు మూసుకోలేను. నేను రాత్రంతా పని చేస్తూనే ఉన్నాను. మీ సారు వచ్చేవాడు పని చేస్తున్నాను. నేను 6ంటికి 7 దాకా ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడి లెక్కలు సెటిల్ చేసి స్నానం చేసి వచ్చా. కారులో గతుకుల రోడ్డు చాలాసేపు, అప్పుడు దాకా పడుకోవాలా. గతుకుల రోడ్డు మీద నుంచి మెయిన్ రెమెడీకి వచ్చిన తర్వాత మా అయితే 1/2 గంట 20 నిమిషాలు పడుకున్నాను, అంతే కదా? అది నేను ప్రసంగం చేస్తానికి వెళ్తానంటే నేను పడుకుంటా కొద్దిసేపు అన్నా, ఈయన చాలా తెలియగలడు, నువ్వు పడుకో, నా ప్రసంగం అయిన తర్వాత పైకి వస్తానన్నాడు. అయితే ఈయన స్వరం విని లేచి వచ్చేసాను. అంటే మరి నాకు నిద్ర రావాలి కదా, ఎందుకు రావట్లా? దేవుడు అంటే ఆసక్తి ఉంటే నిద్ర రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకో, అరే నాకు రాత్రి నిద్ర లేదు కానీ పడుకుంటాను కానీ రేపు పొద్దున్న చూస్తాను అంటావా? అను
అందుకని దేవుడు ఏమంటాడంటే, నేనంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియాలి కదా. చూడు, ప్రపంచంలో అందరిని వదిలేసి నీ ఒక్క గాయాన్ని నేను కడుతున్నాను. నీకు తగిలిన ఈ చిన్న గాయాన్ని నేను కడుతున్నాను. నేను ఎంత నువ్వంటే ఇష్టపడుతున్నాను ఆలోచించుకో. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు కృప కలిగిన వాడు. అర్థమైందా? 3 లక్షణాలు. ఇప్పుడు 5వ వచనం, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానం మితి లేదంటే నక్షత్రాలన్నిటిని పేరు పెట్టి పిలిచేవాడు, అంత జ్ఞానం ఉన్నది. ఆయన శక్తి కలిగిన వాడు, ఎక్కడో 2 నెలల దూరంలో ఉన్నటువంటి మమ్మల్ని సమకూర్చినటువంటి వాడు. ఆయన గొప్పోడు, మాకు యెరూషలేము కట్టు పెట్టాడని. ఆయన గొప్పోడు కాబట్టి ఆయనకు స్తోత్రము గానము చేయట మంచిది. ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? ఎందుకు స్తుతించాలి? బాగుంది, ఏం బాగుందిరా? అదిలే బాగుంది. ఏం బాగుంది? ఇడ్లీ బాగుంది. ఏం బాగుంది? సాంబార్ బాగుంది. ఏం బాగుంది? చట్నీ బాగుంది. కొన్నిసార్లు ఎందుకు బాగుంది? ఇది తింటా ఉంటే బాగా అనిపిస్తుంది, బాగుంది. ఎందుకు బాగుంది? ఏం బాగుంది? చెప్పకుండా బాగుంది అంటే చిరాకు వస్తుంది ఎవరికైనా సరే. దేవుడు కూడా అంతే. ప్రభా నువ్వు బాగుంది, ఏం బాగుంది? ఏం బాగుంది చెప్పు. ఎందుకు బాగుంది? ఎందుకు బాగుంది అనిపిస్తుంది, చెప్పాలా. ఇది కారణం, దీనికి నిన్ను స్తుతిస్తున్నాను, దీనికి నిన్ను ఆరాధిస్తున్నాను, దీనికి నిన్ను మహిమపరుస్తున్నాను. దేవుడికి మనం ఖచ్చితంగా చెప్పగలిగి ఉండాలి. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. 6వ వచనం, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఈ 2 లైన్లు చెప్పి నేను ముగిస్తాను. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దీనుడు అంటే ఎవరు? మనకి ప్రపంచంలో 3 రకాలు ఉంటాయి, 3 రకాల మనుషులు. ఎవరెవరంటే ధన్యులు, దీనులు, దరిద్రులు. ముగ్గురు ఎవరు చెప్తాను? ధన్యులు, దీనులు, దరిద్రులు. ముగ్గురు ఎవరో చెప్తాను. ధన్యులు అంటే ఎవరంటే మీకు అర్థం అవడానికి, వర్షం వస్తున్నప్పుడు బాయ్ నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకెళ్ళో తెలియదు, 15 మందిని ఎంక చూస్తున్నాను. సరే ఓకే, ధన్యులు అంటే ఎవరు చెప్తాను. వర్షం వస్తున్నప్పుడు ఏమాత్రం తొందర లేకుండా నడుచుకుంటే ఎవరు వెళ్ళగలుగుతారంటే గొడుగున్నవాడు. గొడుగు ఉందనుకో, గొడుగు వేసుకొని వెళ్ళిపోతాడు. ఎవరన్నా చూస్తే కనుక ఆడికి ఏంట్రా గొడుగు ఉంది, ఆడి ధన్యుడు. మరి దీనుడు అంటే ఎవరు? అర్జెంట్ ఏదో అవసరం ఉంది, ఆడి గొడుగు లేదు, అప్పుడు ఏం చేస్తాడైనా? వర్షంలో తడుచుకుంటూ వెళ్తాడు, ఓ అనుకుంటూ వెళ్తాడు. ఇది దీనుడు. అర్థమైందా? ఇంకో జాతి ఉన్నది, ఎక్కువ మంది చర్చిలో ఆ జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? దరిద్రులు అంటే ఎవరండి అని అంటే, వర్షం వస్తున్నప్పుడు తడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే ఆడి సంఖలో గొడుగు ఉంటుంది మడిచిపెట్టి. ఆయన ఏమంటారు? ఎందుకని? సంఖలో గొడుగు ఉంది కదా, తీసి వాడుకోవచ్చుగా, వాడుకోరు. మీ అందరి దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ ఉండుకోరా మీరు దరిద్రమైన జీవితం జీవిస్తే మిమ్మల్ని ఏమనాలా? అది ఉందగా, బైబిల్ ఉందగా, చదివి సావచ్చుగా. మరి ఎందుకు సావరు? ఎందుకు చదవరు? దాన్ని కనీసం తెరవను కూడా తెరవరే. మీ బతుకంతా బండారంగా ఉంటుంది. మరి దాన్నే దరిద్రత అంటారు. కానీ వాళ్ళ గురించి చెప్పట్లే, ఇక్కడ దీనుడి గురించి చెప్తున్నాడు. దీనుడు అంటే వాడికి లేదు. దీనుడు ఏమన్నాడు? యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఇప్పుడు చిన్న మాట చెప్తాను చూడండి, 2 ఉదాహరణలు చెప్తాను మీకు అర్థమవుతుంది. ఏంటనంటే, మీ దగ్గర ఒక కుక్క ఉందనుకోండి. మీ దగ్గర 5 బిస్కెట్లు ఉన్నాయి. 5 బిస్కెట్లు. మీరు కుక్కని పిలిచి ఒక్క బిస్కెట్ వేశారు. ఆ బిస్కెట్లు ఆ పక్కన తినేసింది కుక్క. మీ చేతిలో 4 బిస్కెట్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీ కుక్క ఎటు చూస్తుంది? నీ మొహం వెంక చూస్తుందా? చూడదు. ఒకవేళ బిస్కెట్ ఎలా పెట్టుకున్నావు అనుకో, అది కూడా ఎలాగే చూస్తుంది. పైకి పెట్టావు అనుకో, పైకి చూస్తాయి. దాని ముఖం, దాని చూపు దేని మీద ఉంటుంది? బిస్కెట్ మీద. అవునా కదా? బిస్కెట్ మీద. యూదులు అది నమ్ముతారంట. దీనుడు ఎవరి వైపు చూస్తాడంటే, ఇచ్చేవాడి చేతి వైపు చూస్తాడంట.
ఒకవేళ మీరు అడుక్కునే వాళ్ళకి వేయటానికి వెళ్ళారనుకో, అడుక్కునే వాళ్ళకి వేయటానికి వెళ్తే అడుక్కునేవాడు నువ్వు తెచ్చేదేంటో చూస్తాడు. నీ మొహం ఇంకా చూడ్డా. నువ్వు తెచ్చేదేంటి, నువ్వు ఏమి ఇస్తావు, పలహారం ఇస్తావా, పులిహార ఇస్తావా, పలావ్ ఇస్తావా, ఏమిస్తున్నావు, అది చూసేది. అది నీ మొహం ఇంకా చూడ్డు. ఇక్కడ దీనుడు చేసేటువంటి పని ఏంటంటే, దీనుడు అలా చూస్తూ ఉంటాడు, నా దగ్గర ఏమి లేదా. అలాంటి దీనుడినంట దేవుడు పైకి లేవనెత్తేవాడు, నన్ను ధన్యుడిగా చేశాడు. దేవుడు మనకి ఇచ్చిన కొలది దేవుని పరిచర్య కోసం, దేవుని మహిమార్థమై అవసరతలో ఉన్న వారికి ఇవ్వటం నేర్చుకోవాలి మనం. అది ఇక్కడ మనం చూస్తాం. యెహోవా దీనులను లేవనెత్తేవాడు. తర్వాత లైన్ ఏంటి, భక్తిహీనులను ఆయన. భక్తిహీనుడు అంటే ఏంటి తెలుసా, దేవుడు సహాయం చేస్తే దేవుడి సహాయాన్ని గుర్తించని వాడు భక్తిహీనుడు. అరే నేను రా చేసిందంట, జరిగిందిలే అని అంటే అంత కోపం వస్తుంది. ఇప్పుడు నేను కష్టపడి నీకు సహాయం చేస్తే నువ్వు చేసావా, అది అనుకోకుండా జరిగిందిలే అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది నాకు. దేవుడు పూనుకొని నీ జీవితాన్ని కట్టినప్పుడు అది మామూలుగా జరిగిందిలే, అది అనుకోకుండా జరిగిందిలే, నువ్వు చేసిందేముంది అన్నట్లు అనమాట భక్తిహీనత అంటే. దేవుడికి ఎంత కోపం వస్తుందో చూడు. దేవుడు మీ జీవితంలో చేసి మర్చిపోయారా? దేవుడు మిమ్మల్ని ఇప్పటిదాకా బ్రతికుంచాడు, మర్చిపోయారా? కరోనా టైంలో కొంతమంది మీలో జబ్బొచ్చి చచ్చిపోయే పరిస్థితి దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మర్చిపోయారా? ప్రసవ టైంలో డాక్టర్ గారు కష్టం అండి అని చెప్పారు, కానీ మీరు ఇప్పుడు ఇంకా బతికమన్నారు, మర్చిపోయారా? మీరు బ్రతుకున్నారంటే దేవుని కృప. ఇప్పుడు దాకా మీరు భోజనం చేయగలుగుతున్నారంటే దేవుని మంచితనం. మీరు ఇలాంటి మందిరంలోకి వచ్చి కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలుగుతారంటే దేవుని యొక్క కృప. దీనులను పైకి లేవనెత్తడం అంటే ఇదే. అలాంటి మనము భక్తిహీనం అయిపోతామా? దేవుణ్ణి గుర్తించకుండా ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయేవాళ్ళం అవుతామా? ఒకవేళ అలాంటి పరిస్థితిలోకి వెళ్తున్నట్లయితే మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఈరోజు ఈ మందిరం ప్రతిష్ఠించిన దినమో మరేదో కృతజ్ఞత దినంగా పెట్టుకున్నారు. దేవునికి మనం ఈ మందిరాన్ని బట్టి స్తుతులు చెల్లించాలి, సేవకులను బట్టి స్తుతులు చెల్లించాలి. దేవుడు నిన్ను ఈ మందిరంలో తీసుకొచ్చినందుకు స్తుతులు చెల్లించాలి. నువ్వు వాక్యం వినేటట్లు దేవుడు సహాయం చేశాడు, స్తుతులు చెల్లించాలి. చెప్పండి, ఆ మాట చెప్పి ప్రభా నీకు స్తోత్రం, ఆ మాట చెప్పి నువ్వు ఈ పని చేసావు, మంచి దేవుడు అని. 7 వచనాలే మనం చూసాం, కానీ 7 వచనాలు అర్థమవుతున్నాయా లేదు మీకు? చాలా స్పష్టంగా అర్థమైంది కదా. కృతజ్ఞత 7వ వచనం చదివి ముగిస్తాను. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుణ్ణి కీర్తించుడి. ఎప్పుడైతే సంతోషం కలుగుద్దో, మామూలుగా సంతోషం అయితే స్తోత్రం అంటాం, బాగా సంతోషం అయితే చప్పట్లు కొడతాం, ఇంకా సంతోషమైతే కనుక గంతులేస్తాం. అందుకని ఇక్కడ ఉపయోగించాను, వాయిద్యాలు ఉపయోగించాను సంతోషాన్ని వ్యక్తం చేయడానికి. అది ముఖ్యం. ఏదో నాకు సంగీతం వచ్చి కదా అని వాయించడం కాదు, మంచిదే, సంగీతం నేర్చుకోవాలి, వాయించాలి, కానీ సంగీతాన్ని ప్రదర్శించడానికి కాదు, సంతోషాన్ని ప్రదర్శించడానికి. అది మనం చేయగలిగితే దేవుడు అట్టి ఆరాధనని ఇష్టపడతాడు, దేవుడు అట్టి స్తుతి యాగాన్ని దేవుడు ఇష్టపడతాడు. సరే, ప్రార్థన చేసుకుందామా? తలంచండి, కళ్ళు మూసుకోండి. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు టెంపలి అనేటువంటి ఈ గ్రామానికి రావడానికి మీరు కృప చూపించారు. ఈ గ్రామానికి రావటం ఇదే మొదటిసారి ప్రభా. 147వ కీర్తనలో కొన్ని వచనాలు, 7 వచనాలు చూడటానికి మీరు కృప చూపించారు. ప్రతి వచనాన్ని మేము అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. మీకు వందనాలు ప్రభా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అనుభవించకుండా ఆరాధించకూడదు, నీ మంచితనాన్ని మేము అనుభవించాలి ప్రభు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు నీ మంచితనాన్ని అనుభవించాలి, నీ రక్షణ కార్యం వారి జీవితంలో జరగాలి ప్రభా. అలా జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ హృదయమారా నిన్ను ఆరాధిస్తారు, హృదయమారా నిన్ను స్తుతిస్తారు ప్రభా. మా అవసరతలు తీర్చేటువంటి దేవుడివి, మాకు ఇల్లు కట్టించి పెడతావు, మాకు ఉద్యోగాలు ఇస్తావు, మాకు పిల్లల్ని ఇస్తావు నాయన, మాకు ఆరోగ్యాన్ని ఇస్తావు. వీటన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా.
మేము ఇప్పుడు దాకా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం అది నీ కృప ప్రభువా. నువ్వు గొప్ప దేవుడివే, ప్రపంచం అంతటికి నువ్వే దేవుడివే. నక్షత్రాలు ఎన్ని ఉండాలో నీకు తెలుసు, ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. అలాంటి గొప్ప దేవుడివే. నా పక్కన కూర్చోవడానికి ఇష్టపడుతున్నావు, నా భుజం మీద చెయ్యేసి నన్ను ముద్దు పెట్టుకొని మాట్లాడటానికి ఇష్టపడుతున్నావు. నాకు గాయమైతే నా గాయాన్ని కట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఎంత మంచి దేవుడు ప్రభా, ఎంత కృప కలిగిన దేవుడు ప్రభా. నీ పాదాల చెంత పడి నిన్ను ఆరాధిస్తున్నావు ప్రభా. దీనుణ్ణి నేను, నువ్వు నన్ను పైకి లేవనెత్తావు. నేను అనుభవపూర్వకంగా చెప్పగలను, దీనత్వంలోంచి నన్ను పైకి లేవనెత్తావు. చాలామంది నన్ను తొక్కేయాలనుకున్నారు, చాలామంది అణిచేయాలి అనుకున్నారు, కానీ నువ్వు నువ్వు ఒక్కడివే ప్రభా నన్ను చెయ్యి పట్టుకొని పైకి లేపావు. ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రభా నిజంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళం అవ్వాలి ప్రభా. ఈ వచనాలు మళ్ళీ మళ్ళీ చదువుకునేటప్పుడు ఈ భావాన్ని మా జీవితంలో గ్రహించగలటకు కృప చూపించమని, ఈ వాక్యాన్ని ధ్యానం చేసే సమయం ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.